ఒక ఊరి చివర అడవి పక్కన పండితుడు ఆశ్రమంలో ఉండేవాడు. ఆ అడవిలో చిన్న చిన్న జంతువులు ఉండేవి. ఒక ముంగిస కూడా ఉండేది. అది పండితుని భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒకరోజు పండితుడు ప్రక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్లాడు. ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్య గదిలోకి వెళ్లి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో పండితుని పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. పండితుని భార్య బావి వద్ద నీరు తేవడానికి వెళ్ళింది. ఎక్కడినుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటిలోకి చేరింది. అక్కడ నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చూసి పాముని గమనించింది. ఇన్నాళ్ల నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి పండితుని భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటున్నట్టుగా అది పాము మీదకి దూకింది. ఇంకేముంది, పాము ముంగిస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగిస పాముని చంపింది. ఆ తరువాత పండితుని భార్యకు ఇంట్లోకి వస్తూ నోటి వెంట రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించింది. చేతిలో ఉన్న బిందెను దానిమీదకు వదిలేసింది. ఆ దెబ్బకి పాపం ముంగిస చచ్చిపోయింది. ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో పిల్లాడు క్షేమంగా ఉండటం చూసి ప్రక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్థం చేసుకుని అనవసరంగా తొందరపడి ముంగిసను చంపినందుకు బాధపడింది.